వరంగల్ సంరక్ష ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ జిల్లా మొగిలిచెర్ల నివాసి కొత్తపల్లి రమణ గత రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడి సంరక్ష ఆసుపత్రిలో వైద్యం కోసం చేరాడు. ఉదయం వరకు బాగానే ఉన్నాడు. అందరితో మంచిగా మాట్లాడాడు. అయితే డాక్టర్లు వైద్యం చేసే క్రమంలో 2 ఇంజెక్షన్లు వేయడంతో అపస్మారక స్థితికి వెళ్లి మృతి చెందినట్లు తన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంచిగా ఉన్న వ్యక్తికి వైద్యం చేస్తున్నామని చెప్పి మరణించే విధంగా చేసిన సంరక్ష ఆసుపత్రి వైద్యులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులందరూ కోరుతున్నారు. ఆసుపత్రి వద్దకు చేరుకొని ధర్నాకు దిగారు. యువకుడి ప్రాణం తీసిన సంరక్ష ఆసుపత్రిని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు సర్ది చెప్పి ప్రయత్నం చేశారు. మా బావ కొడుకు అండి రమణ, కొత్తపల్లి రమణ. సాయంత్రం ఫ్రెండ్ బర్త్డే అని అంటే వెళ్ళి వస్తుంటే ఆయనే కొంచెం పడిపోయాడు. మొగిలిచెర్ల గ్రామంలో పడిపోతే అక్కడ కొంచెం దెబ్బలు తాకినాయనంటే హాస్పిటల్ తీసుకొచ్చింది. అదే వెంటనే స్పాట్లో సంరక్ష హాస్పిటల్ తీసుకొస్తే ఈ హాస్పిటల్లో తీసుకున్న తర్వాత ట్రీట్మెంట్ చేస్తే ఏం దెబ్బలు తాగలేదు. స్కాన్ తీసిండు, తల రిపోర్ట్ అన్నీ తీశారు. ఎలాంటిది ఏం లేదని చెప్పారు. పొద్దున బాబు లేచిండు, ముఖం కడిగిండు, మాట్లాడిండు. అమ్మ నేను క్రికెట్కి వెళ్ళాలమ్మా అని అన్నాడు. ఏమైంది నాకు అని అన్న బాబు అన్నాక గ్లూకోజ్లలో ఇంజక్షన్లు ఇచ్చారండి. గ్లూకోజ్లలో ఇంజక్షన్లు 4 ఇంజక్షన్లు వెంటనే ఇచ్చేసారు. ఇచ్చేసినాకనే వెంటనే అబ్బాయి ఎట్లా చనిపోతారండి? స్పాట్ చెప్పారు. ఏమంటున్నారు? గుండెపోటు అని అంటున్నారు డాక్టర్లు. ఎందుకు చేతకాని డాక్టర్లు ఎందుకు పెట్టాలి హాస్పిటల్? మార్నింగ్ పొద్దున్న 9 గంటలకు ప్రారంభమైంది. పొద్దున 9 గంటలకు. సౌమ్య నేను చిన్నమ్మనైతా.